ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను. ఇది హాలీవుడ్ మూవీ లాగా చేశారు, బట్ లాస్ట్ 10 minutes బాగుంది తప్ప ఎఫెక్ట్ ఇంకేం బాగాలేదు. స్క్రీన్ ప్లే అసలు అలా నాకేం అనిపించలేదు భయ్య. ఏం అసలు ఏం లేదు దాంట్లో. విశ్వక్షిత్ గారి యాక్టింగ్ అయితే పరంగా బాగుంది. నాకు స్టోరీ ఏం నచ్చలేదు. తెలుసా ఒరిజినల్ వాకింగ్ స్టైల్ అది. సో ఆ రెండు వదిలేస్తే మూవీ ఒక వైడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ నీడ్ అ వైడ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ అండి. సో గామి మూవీ నథింగ్ ఏం లేదండి. అందులో అఘోరా అని మీకు అంతా కన్ఫ్యూజన్ చేశారు. ట్రైలర్ ఏం చూపించారో అది రాంగ్. మూవీలో ఏంటంటే ఫోబియా, ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. ఫోబియా హ్యాస్ టు బి క్యూర్ యువర్ సెల్ఫ్. అంటే మీ అంతకు మీరే దాన్ని నయం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మూవీ, దట్స్ ఇట్. సో దాని తర్వాత వచ్చేసి పాట ఒకటి ఉంటుంది, గామి వై పద నీకు నువ్వై గామి. ఆ సాంగ్ కోసం వెళ్తే 2 నిమిషాలే ఉందబ్బా సాంగ్, ఆడేమో 3 నిమిషాలు ఇచ్చినాడు యూట్యూబ్లో. సో వెరీ నైస్ మూవీ అండి. సో నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ వెక్సెడ్ విత్ బిక్నీ షోస్, బిక్నీ మూవీస్, ప్లీజ్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ. సో మీరు ఒకవేళ విసిగి చెందిపోయింటే ఆ ఫైట్లు అవే నాలాగంటే, సో దీనికి ఒక హాలీవుడ్ లెవెల్లో తీశాడు ఆ కాగితం. డైరెక్టర్ కాగితం అయితే ఆయన ఒక తెలుగులో ఒక కాగితం వదిలేశాడు. హాలీవుడ్ సినిమాలు మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. సో 3 క్యారెక్టర్లు డిజైన్ చేశాడు. గ్రోతింగ్ క్యారెక్టర్ చిన్నగా. సో మొత్తం చెప్తే సినిమా ఇదైపోతుంది. నైస్ అండి, వెరీ నైస్ మూవీ. ప్లీజ్ వాచ్ ద మూవీ మియామి. దయచేసి ఓటీటీ వరకు వెయిట్ చేయండి. ఓటీటీ మాటీటీ మీటీటీ వద్దు, డైరెక్ట్ బాక్స్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. మీ సమీప థియేటర్లో కూడా చూడొచ్చు మూవీని. వెరీ నైస్ మూవీ అండి. గ్రాఫిక్స్ కానీ ఆ కొత్తగా జోనో ట్రై చేశాడన్న, ఆ కొత్తగా ట్రై చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నేను చూస్తున్నసేపు అనుకున్నా హర్రర్ మూవీ అనిపించింది. ఆ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న. ఆ కేక సినిమా వచ్చేసి ఆల్మోస్ట్ కేక్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పీక్స్ అంటే పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కేక చెప్పుకోవాలి. లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ పీక్స్. ఆ సౌండ్స్ చీలతో కొడుతున్న సౌండ్స్ కేక్ అంటే కేక్ అన్న.